अब मैडम हमको एड्रेस करेंगे। नाउ आई रिक्वेस्ट द ऑनरेबल मेंबर ऑफ पार्लियामेंट श्रीमती डी.के. रम्मा जी कम ऑन द डैश फॉर 10 सेकंड। సంవత్సరం అంటే సిల్వర్ జూబ్లీ సర్వధర్మ సమ్మేళనం యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ సమ్మేళనానికి విచ్చేసినటువంటి సర్వధర్మ పెద్దలకు అందరికీ కూడా గురువులకు పెద్దలకు అందరికీ, ఎందుకంటే ఒకరి పేరు మర్చిపోయినా మరి కాబట్టి అందరికీ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వేదిక ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు వేదిక ముందున్నటువంటి సోదరులకు మా సోదరి మండలకు అక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళన సర్వధర్మ సమ్మేళనం కోసం గత 2001 నుండి 25 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. మరి ఇక్కడ అశోపియా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం గతంలో కూడా అనేక సార్లు నేను ఇక్కడ పాల్గొన్నాను. మంత్రిగా ఎమ్మెల్యేగా కూడా అనేక సార్లు ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం అన్ని ధర్మాల వాళ్ళు అన్ని ధర్మాలను ఆచరించేటటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని అందించి భారతదేశం యొక్క గొప్పతనం ఇన్ని మతాల వర్గాల సమ్మేళనమే మన భారతదేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని రిలీజియన్లు ఇంతమంది వివిధ మతాలను గురువులను ప్రేమిస్తూ ఆరాధిస్తూ వారి స్ఫూర్తిగా అంటే ముఖ్యంగా అందరి యొక్క ధర్మం అంటే అందరి యొక్క ఆలోచన ఒకటే ధర్మంలో అందరినీ ప్రేమించడం, ఇతర మతాలను గౌరవించడం, అన్ని మతాలు అన్ని వారి వారి ధర్మాలు వారి వారి ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తున్నా వారి ధర్మాన్ని మనం అందరం కూడా గౌరవించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇతరుల పైన విమర్శించకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం, వారి యొక్క ధర్మాన్ని ఎదుటి వారి యొక్క ధర్మాన్ని మనం గౌరవించి ఒకరినొకరు కలిసికొని ఉండడమే ఆ ధర్మం చెప్తున్నటువంటి మాట. అల్లా చెప్పినా యేసు చెప్పినా అదే మా దేవుడు చెప్పినా శివుడు చెప్పినా రాముడు చెప్పినా ఎవరు చెప్పినా అందరు చెప్పింది ఒకటే, అందరం కూడా కలిసి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకుండాలి, ద్వేషించకూడదు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గౌరవించుకొని మనం ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని ఇక్కడ ఇంతకుముందు పెద్దలు కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు సందేశం ఇచ్చినారు. ఎవరో ఒకరో ఇద్దరు సమాజంలో ఉంటారు,
వాళ్ళ సొంత లాభం కోసమో లేకుంటే కొంత సమాజంలో కలకలాలు సృష్టించడం కోసమో ఏదో ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు పెద్దగా చేసి దానిలో గొడవలు సృష్టించడం కోసమో ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమాలను మనం అందరం కూడా గమనించాలి. అటువంటి వాటి అపోహలకు పోయి మనం ఎప్పుడు కూడా ఒకరినొకరు ద్వేషించుకోకూడదు అని. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాని మీద మతానికో లేకుంటే ఇంకో ధర్మానికో అంటించి మన మధ్యలో విద్వేషాలు ఎత్తుకునేటువంటి కార్యక్రమము ఎవరు చేసిన అటువంటి వాటిని మనం ఎప్పటికక్కడ గమనిస్తూ మన లోపల ఎక్కడ కూడా ఈ ప్రేమ భావాలు ఒకరినొకరిని గౌరవించినటువంటి భావాలు తగ్గకుండా చూసుకోవాలి. ఈరోజు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా బుద్ధుడైనా ఎవరు ఎవరిని గౌరవించుకున్నా ఎవరిని ప్రార్థించుకున్నా ఇంతకుముందు పెద్దలు చెప్పినది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో అందరికీ కూడా ఒకటే రకమైనటువంటి చట్టాన్ని వాళ్ళు చేసి అందరి గౌరవంలో పడే విధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఏదైతే చేసినటువంటి చట్టంలోనే మనం అందరం కూడా ఇవాళ బంధితులమైన భారతదేశం చట్టం అనేది ఈ రోజు అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి చట్టం. మనం అందరం కూడా ఇవాళ బీదరికాన్ని నిర్మూలించడమే ఒక ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఏదైతే పేద ధనవంతులు పేదవాళ్ళటువంటి ఆ భేదాలు పోవాలి. ఈ కుల మత మన మధ్యలో ఎవరి మధ్యలో ఉండకూడనటువంటి ద్వేషాలు మన మధ్యలో ఉన్నటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళు ధనికులు అనేటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరి కూడా ఆర్థిక స్థితి మెరుగుపడాలి. భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం వైపు ప్రపంచ దేశాలన్నిటికల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలబడనటువంటి లక్ష్యంతోనే మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఈ దేశంలో పేదరికం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వశక్తులు అయినాడే మన భారతదేశం ఆత్మనిర్భర్ అంటే స్వతంగా మరి నిలబొక్కున్నటువంటి నాడే భారతదేశం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అభివృద్ధి చెందిన దేశంగా మారి గ్రామాల్లో అప్పుడు ఎప్పుడైతే సమానమైనటువంటి ఈ యొక్క పేదరికము లేకుండా పోయినాడే అందరికీ విద్య అందినాడే సమాజంలో ఈ భేదభావాలు ఏమి లేకుండా పోతే నిజాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు గమనిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చేసేది విద్యనే. చదువుకున్నటువంటి పేద కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వివిధ పెద్ద హోదాల్లో ఉండి ఆ కుటుంబాలంతా కూడా ఈరోజు అభివృద్ధిలోకి వస్తున్న విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. విద్య అనేది మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఈ కులమత భేదాలు లేకుండా చదువుకొని ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా పైకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబమే కాదు ఆ ఊరు కానీ ఆ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అన్ని బాగుపడిన నాడే మనం అందరం కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కుల మత భేదాలు లేకుండా ఈ భారతదేశం ఏదైతే ఒకటే ఒక దేశం భారతదేశం ఏదైతే ఉందో ఇన్ని రకాల మతాలు కులాలు ఉన్నటువంటి మన దేశంలో ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక వినాయక చవితి వచ్చినా లేదా ఇంకొక రంజాన్ పండుగ వచ్చినా బక్రీద్ పండుగ వచ్చినా ఏ పండుగ వచ్చినా క్రిస్మస్ వచ్చినా గుడ్ ఫ్రైడే వచ్చినా ఏ పండుగలు వచ్చినా అదేవిధంగా గురువారం పెద్ద ఎత్తున సిక్కుల పండుగలు వచ్చినా ఒకరినొకరు గౌరవించుకొని మనం కలుసుకొని ఒకరినొకరు మిస్ చేసుకుంటాం. అక్కడ ఈ యొక్క సమాజంలో ఇటువంటి మన భారతదేశంలో ఇటువంటి ప్రేమలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మన మధ్యలో అప్పుడప్పుడు చిచ్చు పెట్టడానికి మతాల ప్రేమ తీసుకొస్తూ ఉంటారు. మతాల మధ్యలో భేదభావాలు చేసి కొందరికి ఆ దాంట్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు కొంచెం ఉండొచ్చు. అటువంటి వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది మాటల్లో మనం పడితే ఈ పెద్ద సమాజము ఎక్కడ కూడా ధ్వంసం కాకుండా ఈ ప్రేమలు అభిమానాలు ఒకరి మాత్రాన్ని ఒకరు గౌరవించుకోవడం ఒకరినొకరు సహాయం చేసుకోవడం ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా
ఇంతకుముందు పెట్టిన పెద్ద వర్షాలు మానవ సేవయే మానవ సేవ. ఎవరు ఏ కష్టంలో ఉన్నా కుల మత భేదాలు లేకుండా పక్కింట్లో కన్నా ఇదైందంటే కులం మతం ఏం కూడా మనం ఎంబడే వాళ్ళని ఆదుకుంటాం. వాళ్ళకి ఏం సమస్య వచ్చే పక్కన ఇంటానికి ఒక హాని దానికి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ మతమైన మన మతం కాకపోయినా ఇంకో మతమైన ఎంబడే వాళ్ళని ఏ విధంగా సర్వ్ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలని చూస్తాం. అది మన భారతీయుల యొక్క గొప్పదనం, అది మన భారతీయుల యొక్క గొప్పదనం. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నాళ్ళ నుంచి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ వరకు తీసుకొచ్చినటువంటి అషఫియా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ యొక్క లక్ష్యాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ అందరి మధ్యలో భేదభావాలు లేకుండా అన్ని ధర్మాలు సమాన ధర్మాలుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోయి మన నిజంగా ఈ యొక్క భారతదేశం అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వామ్యమై భారతదేశం ప్రపంచ దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండుతాయి. ఆనాటికల్లా మన భారతీయులం అందరం కూడా అభివృద్ధిలోకి పోవాలి. ప్రతి ఊరు అభివృద్ధి కావాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి కావాలి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉపాధి ఉంటారు, అవకాశాలు రావాలి. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా మండలాలు కానీ పట్టణాలు కానీ అన్నింటిలో కూడా ఎక్కడ చూసినా మనం కూడా ప్రపంచ దేశాలకు అనేక ధనిక దేశాలను మించి మన దేశం అభివృద్ధి కావాలని చెప్పి మనం అందరం కూడా కాంక్షించాలని మరి దర్గా కొల్లంపల్లి దర్గా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దర్గాకు ఒకటే మతం వస్తామని ఎక్కడ లేదు. చిన్నప్పటి నుంచి మేము దర్గాకి ఎన్నిసార్లు వచ్చినామో మాకు గుర్తులేదు. ఎన్నోసార్లు దర్గాకు వచ్చారు, ఎంతో మంది దర్గాలకు వస్తారు, దర్గాకు వచ్చి ముక్కుకొని పోతారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పోతారు, పెద్దల ఆశీర్వాదం. అదేవిధంగా మరి కలిసిమెలిసి ఉండి మనందరం కూడా ఈ యొక్క భారతదేశం నవనిర్మాణంలో భాగస్వాములు అవుదామని మరి ఏక భారతదేశం అంటే ఒకే ఒక్క దేశం భారతదేశం మరి యొక్క మనందరి యొక్క ఏకతాన్ని చాటుదామని చెప్పి మనందరిలో కోరుకుంటూ మరి నాకు వేరే కార్యక్రమం ముందు మాట్లాడినా దయచేసి వేదిక పెద్దలు ఏమనుకోవద్దు. నాకు మహబూబ్ నగర్ లో మీటింగ్ ఉండే మళ్ళీ నేను అది పోస్ట్పోన్ చేసుకొని వచ్చిన ఇక్కడికి. అది ఇప్పుడు 4 గంటలకు మళ్ళీ అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి అది యాక్చువల్ 2 o'clock మీటింగ్ ఉండే. మరి వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అక్కడ బొమ్మంటే ఇక్కడికి వచ్చిన ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేసి వచ్చిన అధికారులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనం అందరం ఎల్లప్పుడూ ఇట్లానే మరి సర్వధర్మ సమ్మేళనంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ యొక్క అంటే దీని కార్యక్రమం కాదు, సర్వధర్మ సమ్మేళనం పుట్టే ఈ యొక్క దీన్ని ఏమంటారు ఇలాగే కొనసాగించాలని, దీన్ని ఇలాగే కొనసాగించాలని తరాలుగా మరి అందరూ ముందు భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఎలాంటి భేద భావాలు లేకుండా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు లేకుండా అందరూ కలిసి ఉండేటటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మహాదేవక్కకు లేటుగా వచ్చింది అక్కడే ఉంటుంది, అక్కడే చాలా ఓపిక ఉంటుంది. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.